సుజనా చౌదరి గారు రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజిస్తుంటే రాజ్యసభలో తెలుగు జాతి తరఫున గొంతెత్తి మాట్లాడినాడు. ఈరోజు మీరు అసలు ఆయన మీద ఒక కేసు లేదు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. బ్యాంకుల్లో అప్పులు లేకుండా వ్యాపారాలు ఎటు చేస్తారు? ఎవరైనా చేసినారా? మీ మాదిరిగా అక్కడ హర్యానాలో అల్లుడు, ఆంధ్రప్రదేశ్లో కొడుకులు క్విట్ ప్రో కోళ్ళు ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని దోచుకోలే, భూములు కేటాయింపు చేసుకోలే, ఎస్సీజెడ్లు కేటాయింపు చేసుకోలే, బొగ్గు కుంభకోణాలు చేయలే, క్విట్ ప్రో కోళ్ళు చేయలే, తండ్రిని అడ్డం పెట్టుకొని నీకింత నాకింత చేయలే. తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే కొడుకు చేసిన నిర్వాహకం వల్ల ఐఏఎస్లు, మంత్రులు, ఐఆర్ఎస్లు, వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు అందరూ జైలుకి పోయినారు. మీరు కూడా మాట్లాడతారా అని చెప్పేసి అడుగుతుండా. ఇక్కడ ఆఖరాకి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలే దేశంలో. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మోడీ, చంద్రబాబు నాయుడు చెండ శాసనలు ఇద్దరు అవినీతికి వ్యతిరేకంగా వాళ్ళు కన్నెర చేసే వ్యక్తులు, ఎక్కడ అవినీతిని దరిదాపుల్లోకి రానికుండా నిజాయితీగా పరిపాలన అందించిన వ్యక్తులు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు.